చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. విశాఖలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. రాజేష్ అనే వ్యక్తిపై నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. రాజేష్ కు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. అతను ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన వ్యక్తి సస్పెన్షన్ లో ఉన్న కానిస్టేబుల్ గా గుర్తించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. విశాఖలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. రాజేష్ అనే వ్యక్తిపై నాటు తుపాకీతో కాల్చారు. పాత కక్షల నేపథ్యంలోనే సస్పెన్షన్ లో ఓ కానిస్టేబుల్ కాల్పులు జరిపినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ ఘటనలో రాజేష్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించినట్లు కూడా సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, విశాఖలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఏంటి అసలు ఏం జరిగింది? ఈ గొడవ గల కారణాలు ఏంటి? వైద్యానికి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రశాంతమైన విశాఖ నగరంలో నిన్న రాత్రి జరిగినటువంటి కాల్పుల ఘటన ఒక్కసారిగా కలకలం రేపిందనే చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కూడా విశాఖ అంటే ప్రశాంతంగా ఉంటుంది. అయితే పాత కక్షల నేపథ్యంలో ఈ కాల్పులు జరిగినట్టయితే తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఒక రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి ఏదైతే ఉందో చేపల రాజేష్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో అయితే మృత్యుతో అయితే పోరాడుతున్నాడు. విశాఖ కేసులు అయితే చికిత్స అయితే ఆయనకి జరుగుతూ ఉంది. అయితే ఈయన సస్పెండ్ అయిపోయాడు కానిస్టేబుల్. ఈయన పేరు నాయుడు. అదేవిధంగా మంగళ దిలీప్ అనే ఒక వ్యక్తి, అదేవిధంగా నూకరాజు అనే వ్యక్తి, వీళ్ళు ముగ్గురు కూడా ఒక ముఠాగా ఏర్పడి పాత కక్షల నేపథ్యంలో ఏదైతే ఉందో చేపల రాజేష్ అనే వ్యక్తి నిన్న అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి సుమారు 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి తన స్నేహితుడితో మద్యం తాగేందుకు వెళ్ళగా ఇదంతా గమనించినటువంటి ఈ నాయుడు, నూకరాజు, ఈ దిలీప్, ఈ ముగ్గురు కూడా ఒక్కసారిగా ఏదైతే ఉందో సస్పెండ్ అయిన కానిస్టేబుల్ ఒక నాటు తుపాకీ తీసుకురావడం జరిగింది. ఆ నాటు తుపాకీని మంగళ దిలీప్ ఇవ్వగా మంగళ దిలీప్ సమీపంలో నూకరాజు చేతికి ఇవ్వడంతో నూకరాజు ఏదైతే ఉందో చేపల రాజేష్ పై కాల్పులు జరిపినట్టయితే ప్రాథమిక సమాచారం. దీనిపైన ఇప్పటికే పోలీసులు కొద్ది మందిని అదుపులోకి తీసుకున్నారు. కొద్దిమంది అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రశ్నించిన తర్వాత అనంతరం మరికొద్దిసేపట్లో మీడియా సమావేశం పెట్టే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఇందులో ఎవరైతే గాయాలు పాలైనటువంటి బుల్లెట్ గాయం ఎవరికైతే తగిలిందో చేపల రాజేష్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో ఉన్నత వైద్యం కోసం విశాఖ కేహెచ్కి అయితే ఆయన తరలించారు. తరలించిన తర్వాత ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఆయనకి చికిత్స అయితే అందుతుంది. మరి కొద్దిసేపటి క్రితమే వారి తల్లితోని అదేవిధంగా వాళ్ళ వరుసగా బ్రదర్ అనేటువంటి వ్యక్తితో కూడా మన సుమన్ టీవీ మాట్లాడడం జరిగింది. వారి తల్లి అయితే ఒకటే చెప్తా ఉంది, ఏదైతే ఉందో నిజంగా వీరందరూ కూడా కావాలనే మా కుమారుని చంపేందుకు ప్రయత్నం చేశారు. ఈ ఘటనకి కారణమైన నౌకరాజును కానీ, మంగళ దిలీప్ని కానీ, నాయని కానీ ఏ ఒక్కరిని కూడా వదలకుండా వారిని శిక్షించాలి. నిజంగా ఇప్పుడు నా కొడుకు మృత్యుతో పోరాడుతా ఉన్నాడు. తన కొడుకు కానీ నా కొడుకు కానీ నాకు దూరం అయితే మా కుటుంబం అంతా కూడా ఇదే కేసు దగ్గర మేము చనిపోతాము, మా ప్రాణ త్యాగం చేస్తాము. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నాను నా కొడుకునే. తనకి పెళ్ళయింది, భార్య, 2 పిల్లలు ఉన్నారు. నాకు ఎప్పుడు కూడా లోడ్ చేయలేదు నా కుమారుడు అంటూ కూడా తన తల్లి కంటపెట్టి పెడతా ఉంది. సో ఇవన్నీ విజువల్స్ కూడా మన సుమన్ టీవీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. కాకపోతే ఏంటంటే పాత తగాదాల నేపథ్యంలో ఈ ఏదైతే ఉందో ఈ అటెంప్ట్ జరిగినట్టయితే తెలుస్తా ఉంది అర్ధరాత్రి సమయంలో. అంటే చందు, బాధితుడు రాజేష్ వాళ్ళ పేరెంట్స్ ఈ పాత కక్షల గురించి ఏమన్నా చెప్పడం జరిగిందా ఏంటి? వాళ్ళ మదర్ తో మనం కొద్దిసేపటి క్రితమే మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు ఇది వరకు ఈ 2 వర్గాలు ఏవైతే ఉన్నాయో చేపల రాజేష్ కి, నాయుడికి కూడా పాత తగాదాలు జరిగాయి. తగాదాలు అయిన తర్వాత విశాఖ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు కూడా నమోదైనట్లు తెలుస్తా ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇరుపక్షాలకి బైండ్ ఓవర్ కూడా రాయించారు. రాయించిన తర్వాత నా కుమారుడికి ప్రాణహాని ఉందంటూ కూడా అప్పుడేనే నేను చెప్పడం జరిగిందంటూ కూడా తన తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అయితే పాత తగాదాల నేపథ్యంలో కావాలనే నాయుడు, మంగళ దిలీప్ ని, నౌకరాజుని వెంటేసుకొచ్చి నా కుమారుడిపై కాల్పులు జరిపాడంటూ కూడా తన తల్లి చెప్పడం జరిగింది. అయితే ఇరు వర్గాలపై కూడా విశాఖ 1 టౌన్ లో కేసులు నమోదైనట్లయితే ప్రాథమిక సమాచారం అయితే మనకు తెలుస్తా ఉంది. జానకి రైట్ చందు. అబ్బాయి టిఫిన్కి వెళ్ళాడండి. రాజేష్, చేపల రాజేష్. ఎలబజార్కి వెళ్ళి తాగుతున్నారంట జంక్షన్లోనే. ఈ ఎల్లుని ఆపారంట, తాగుతూ ఆపారంట. అక్కడ ఇద్దరు మాట ఏంటి వేసుకున్నారు నాకైతే తెలియదండి. సరే ఆ అబ్బాయి ఏమో కెట్టి తీసాడు, ఈ పిల్లడేమో చేతిలో బండి వేసుకుని పిల్లడు టిఫిన్కి వెళ్ళాడు. ఆ చేతిలోది ఈ పిల్లడు మా చిన్న నాక్కున్నాడు. ఆ చేతిలోది నాక్కుని పరిగెట్టిచ్చాడు. మా చిన్నవాడు పరిగెట్టిస్తే అట్నుండి గన్నెట్టుకుని వచ్చాడు. ఇంకో కుర్రోని తీసుకొని మంగళ దిలీప్ అని, ఆడ పేరు మంగళ దిలీప్, ఒరిజినల్ పేరు నాకు తెలియదు. ఆ కుర్రోడిని ఈడికెళ్ళి బండి మీద వచ్చి ఆ మంగళ వెళ్ళిపోయినాడు ఈ కుర్రోడికి గన్నిస్తే మా అబ్బాయికి షూట్ చేశాడు అనేసి నరేష్ అనేసి హాస్పిటల్ నరేష్
మాకు చెప్పాడు. కిటికీలుగా ఉందండి, ఏం చెప్పలేమంటున్నారు డాక్టర్లు. నా కొడుకు అయితే నాకు ప్రాణాలతో కావాలండి. నా కొడుకు ఎదురైతే మా తల్లందరూ చచ్చిపోతాం బతకమండి. నా మొగుడు 5 ఏళ్ళ పిల్లలు, నా మొగుడు చచ్చిపోయాడు. ఆ ఇంట్లో నీ ఇంట్లో పాస్పోర్ట్ చేసుకుని పెంచుకుని వచ్చిన పిల్లలు. కానీ ఈరోజు ప్రజల పాలు చేస్తారని అనుకోలేదు. నేను కాయగూరలు తెచ్చి చెప్పుకుంటాను.